వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇక జీవితాంతం కళామ్మ తల్లి సేవలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల వైపు మళ్లీ వెళ్తానేమోనని పలువురు అనుకుంటున్నారని, జీవితాంతం కళామ్మ తల్లి సేవలోనే ఉంటానని చిరంజీవి స్పష్టం చేశారు. సినీ రంగానికి సేవల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నానని, అంతకు మించి ఏమీ లేదన్నారు చిరంజీవి. రాజకీయంగా తాను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు తన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పారు. ఇక తన జీవితం మొత్తం సినిమాలేనని, మరోసారి రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశమే లేదు అని తేల్చి చెప్పేశారు చిరంజీవి. రైట్. నిన్న చిరంజీవి ఒక ఫంక్షన్లో జెండర్ డిస్క్రిమినేట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన ఇండియా మొత్తం సంచలనంగా మారాయి. అంటే చిరంజీవి అంత పెద్ద సెలబ్రిటీని ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే నిజంగానే ఆయన ఏ ఉద్దేశం లేకుండా ఫ్లోలో మాట్లాడారా, ఏది మాట్లాడినా ఆయన మనసులో ఉన్నదే మాట్లాడారు అని ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మహిళా సంఘాలు కూడా చిరంజీవి గారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఇవాల్టి అంశం చిరంజీవి గారు నిన్న చేసిన వ్యాఖ్యల కోసం డిస్కస్ చేద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్, కిరణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, రాకేష్ గారు, విజయవాడ చిరంజీవి యూత్ ప్రెసిడెంట్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ కిరణ్ గారు. నమస్తే అండి. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. అంటే చిరంజీవి గారు అంటే మనకు ఒక రోల్ మోడల్గా ఉండవలసిన సెలబ్రిటీస్ ఈ మధ్య తరచూ ఏవో ఒక వివాదాల్లో చిక్కుకోవటం కానీ, లేకపోతే తొందరపడి అంటే చిరంజీవి గారు చాలా ఆచితూచి మాట్లాడే వ్యక్తే. అలాంటి ఆచితూచి మాట్లాడే వ్యక్తి తొందరపడి ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని మనం ఎలా చూడాలండి? ముందుగా నా విన్నపం ఏంటంటే, తొందరపడి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అని మీరు అంటున్న అంశం నేను ఖండిస్తున్నా. ఓకే. తొందరపడి ఏం చేసాడు వ్యాఖ్యలు? ఆయన అనకూడని మాటలు అనలేదు. ఆయన చెప్పింది చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. దాన్ని చిలువలు పలువలు చేసి కొంతమంది వ్యూహాత్మకంగా దాడి చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. తమ్ముడిని ఏమీ చేయలేక అన్నను అడ్డు పెట్టుకుని తమ్ముడిని ఇబ్బంది పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీని ఇబ్బంది పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి గారు ఏం మాట్లాడినా దాన్ని ఒక రాజకీయ కోణంలో దాన్ని తీసుకొచ్చి దాన్ని ఏదో ట్రోల్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది వ్యూహాత్మకమని నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఇవాళ కేఏ పాల్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఇవాళ చివరికి కేఏ పాల్ గారు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టారు. చివరికి బుర్రలో చిప్పులేని ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టించారంటే అది వైసీపీ చేసిన పని, ఇంకెవరు చేసిన పని అనేది నాకు తెలియదు. కానీ సో చివరికి ఆయనతో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. ఏం జరుగుతుందండి? కావాలని చిరంజీవి గారిని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరిని చేసినా ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పు అయితే లేదు. ఏదైనా తప్పు ఉంటే నాకు చెప్పండి, నేను దాన్ని ఎందుకు తప్పు కాదో నేను చెప్పగలుగుతా. ఆయన ఏమన్నారు? సో మీరు జెండర్ డిస్క్రిమినేషన్ అంటున్నారు. జెండర్ డిస్క్రిమినేషన్ ఎక్కడ చేశారు ఆయన? నా ఇంట్లో నేను ఒక లేడీస్ హాస్టల్లో ఉన్నట్టు ఉంటుంది, అందరు అమ్మాయిలని సరదాగా వ్యాఖ్యానం చేశారు. ఆయనకి నిజంగా కూడా ఆయన కూతుర్లకు అమ్మాయిలే ఉన్నారు, కొడుకు కూడా అమ్మాయి పుట్టింది. అటువంటిప్పుడు ఇంకొక కొడుకు కావాలనుకోవటం ఏమైనా తప్పుందా? మీ ఇంట్లో అందరు అబ్బాయిలే ఉంటారు. అబ్బాయిలు ఉన్నప్పుడు ఒక కూతురు ఉంటే బాగుంటది అనుకోవడంలో తప్పేమన్నా ఉందా? దాన్ని అబ్బాయి ఉంటే కూతురు ఉంటే బాగుంటది అనుకోవడంలో లేని తప్పు, కొడుకుంటే బాగుంటుంది. అంటే కిరణ్ గారు అబ్బాయి ఉంటే బాగుంటుంది అని ఉంటే మనకి ఏ ప్రాబ్లం లేదండి. మళ్ళీ ఎక్కడ అమ్మాయిని కంటారో భయంగా ఉంది అన్న వ్యాఖ్యలు అనేవి మీకు నిజంగా ఏ తప్పు అనిపించట్లేదా? అంటే నిజంగానే చిరంజీవి గారు దురుద్దేశంతో మాట్లాడి ఉండకపోవచ్చు. ఆయన ఇంట్లో 5 అమ్మాయిలు ఉన్నారండి, 5 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు 5 ఉన్నారండి ఆయన ఇంట్లో. ఇది సహజం అండి మన దాంట్లో. ఇప్పుడు ప్రతి పేరెంట్ ఏమనుకుంటాడు? కొడుకుంటే తర్వాత కూతురు కావాలనుకుంటాడు, కూతురుంటే తర్వాత కొడుకు కావాలనుకుంటారు. అలా అనుకోవడంలో తప్పేముందండి? సరదాగా ఆయన మాట్లాడు. కిరణ్ గారు మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు మనకి జరుగుతున్న చాలా మన ఇండియాలో అబార్షన్స్ ని కానీ లేకపోతే స్కానింగ్ ని కానీ బ్యాన్ చేసింది ఎందుకు అంటే
డెఫినెట్ గా ఒకరు ఇద్దరు పిల్లలుండి థర్డ్ పిల్లలకి వాళ్ళు స్కాన్ చేసుకుంటారు అన్నది మనకి లేదు. 4-5 ఆడపిల్లలు పుట్టిన తరువాతనే స్కానింగ్ వెళ్తున్నారండి. అలా ఆశించడంలో తప్పుందా అంటున్నా నేను. అంటే లేదండి, ఇప్పుడు చిరంజీవి గారు ఇలాంటి సందేశం ఇవ్వటం అనేది ఎంతవరకు మీకు నిజంగా ఇచ్చారండి? నాకు అర్థం కావట్లేదు. చిరంజీవి గారు ఏమన్నారండి, సో ఈసారి కొడుకు పుట్టాలని కోరుకుంటున్నాను అన్నాడు ఆయన. అంటే లేదండి, మళ్ళీ అమ్మాయి పుట్టేస్తుందేమోనని భయంగా ఉంది అంటే ఏంటి అర్థం? డబ్బుతో మళ్ళీ ఈసారి కూడా అమ్మాయి పుడుతుందేమో అని భయం వేస్తుంది. ఒక అబ్బాయి ఉంటే బాగుంటది అంటే దానికి చిలువలు పొలవలు చేస్తారేంటండి? అందులో ఏముందండి? నాకు అర్థం కాలేదు. అంతకుముందు బాలకృష్ణ గారు ఒక ఫంక్షన్ లో అమ్మాయి కనపడితే ముద్దైన పెట్టాలి లేకపోతే కడుపైన చేయాలి అన్నప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు లేదు కిరణ్ గారు? దాన్ని కూడా చాలా అబ్జెక్ట్ చేసామండి. అది అబ్జెక్షన్ లేదు అని మీరు అనుకోవద్దండి, దాన్ని కూడా అబ్జెక్ట్ చేశారు అందరూ. దానికి అబ్జెక్షన్ లేదు, దీనికి ఉంది. మనం వాళ్ళని వీళ్ళని మనం ఎక్కడ కనపడుతుందండి? ఇందులో అబ్జెక్షన్ ఎక్కడ కనపడుతుంది మీకు? అసలు మన ఇండియాలో అబార్షన్స్ కానీ లేకపోతే స్కానింగ్స్ కానీ ఎందుకు బ్యాన్ చేశారండి? అరే స్కానింగ్స్ కి దీనికి సంబంధం ఏంటండి? మనం అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎప్పుడైనా ఒక తప్పు జరిగేది ఒక 4-5 అమ్మాయిలు ఉన్న తర్వాత ఇంకా మళ్ళీ అమ్మాయి పుట్టిస్తుందేమో. చిరంజీవి గారి ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఎందుకు ఉంటారండి? ఆడపిల్లల మీద ప్రేమ లేని వ్యక్తి అయితే ఇంతమంది ఆడపిల్లలు ఎందుకుంటారండి? ప్రేమ లేదు అని అనట్లేదు, ఆయన దురుద్దేశంతో మాట్లాడారు అని అనట్లేదు. వివక్ష ఉండే వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో 5 ఆడపిల్లలు ఎందుకుంటారండి? అంటే లెగసీ కంటిన్యూ చేయడానికి ఇప్పుడు అమ్మాయిలు సరిపోరా అండి? లెగసీని కంటిన్యూ చేస్తే అబ్బాయి పుడితే లెగసీ కంటిన్యూ చేస్తారు అని కూడా వ్యాఖ్యానించారు. అంటే అమ్మాయిలు లెగసీని కంటిన్యూ చేయరా? అమ్మాయిలు లెగసీని కంటిన్యూ చేస్తారు. ఎక్కడ కంటిన్యూ చేస్తారు? అమ్మాయిలు వ్యాపారాన్ని వ్యాపారమో రాజకీయమో లెగసీని కంటిన్యూ చేస్తారు డెఫినెట్ గా, అందులో డౌట్ ఏం లేదు. కానీ సినిమా రంగానికి వచ్చేటప్పటికే హీరో కూతుర్ని హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయడానికి సమాజం ఒప్పుకోవట్లేదు. సమాజంలో ఉన్న ప్రాబ్లం అది. ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, రజనీకాంత్ గారికి 2 కూతుర్లు ఉన్నారు. డైరెక్టర్లు అవ్వచ్చు లేకపోతే ఇంకో ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, కానీ హీరోయిన్ గా రావడానికి సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? యాక్సెప్ట్ చేయదు. నిహారిక వస్తేనే ఈ మెగా ఫ్యాన్స్ చాలా రచ్చరచ్చ చేస్తున్నారు. నిహారిక కానీ సినిమాల్లోకి పంపిస్తేనే ఆవిడనే యాక్సెప్ట్ చేయట్లేదు. సో సమాజ పోకడ అట్లా ఉందండి. మనం ఏం చేస్తాం చెప్పండి? సో హీరోయిన్ ఉంటే చిరంజీవి గారిని లెగసీని తర్వాత కంటిన్యూ చేయడానికి రామ్ చరణ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇవాళ ఆయన ఆశిస్తున్నాడు, కాదు ఇంకో కూతురు పుట్టింది, లెట్ ఇట్ బి. ఇంకో కూతురు పుడితే ఏం చేస్తారు? ఇలాగే ఒక ప్రొడ్యూసర్ గా చేస్తారు లేకపోతే ఒక డైరెక్టర్ గా చేస్తారు. కానీ ఒక గ్లోబల్ స్టార్ అయ్యాడు కదా, ఇంకో ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి అబ్బాయి ఉంటే బాగుంటుంది అనుకోవడంలో తప్పే ఉందండి. నాకు అర్థం కాదు. అంటే మీకు ఏం తప్పు అనిపించట్లా? చెల్లెల కోసం, ఆయన చెల్లెళ్ళ కోసం కోట్ల రూపాయలు 100 కోట్ల విలువైన భూమిని ఆయన చెల్లెల కోసం రాసిచ్చారండి. ఆయన కంటే గొప్ప కిరణ్ గారు చెల్లెల కోసం రాసిచ్చారు. చిరంజీవి గారికి అమ్మాయిలంటే చాలా అమితమైన అభిమానం ఉంటుంది, మహిళలని గౌరవిస్తారు. ఆయన ఇప్పుడు కూడా ఈ వ్యాఖ్యలు దురుద్దేశంతో చేశారు అని కూడా అనట్లా. కానీ ఒక స్టేజ్లో ఉండేటప్పుడు కొంచెం ఆయన వ్యాఖ్యలని దాన్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు, ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకా మనం చూసామంటే పల్లెటూర్లలో కానీ లేకపోతే చాలా ఏరియాస్లో ఇంకా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతోంది. చిరంజీవి అంతటి వాళ్లే ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, నెక్స్ట్ అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు, మేము కోరుకోవటంలో తప్పేంటి అనేసి వాళ్ళ హెల్త్లు పాడు చేసుకోవటం కానీ లేకపోతే అబార్షన్స్కి వెళ్ళటం కానీ చేస్తే ఏంటి పరిస్థితి? కోరుకోవడానికి అబార్షన్లు చేయించడానికి చాలా తేడా ఉంది. కోరుకోవటం అనేది కోరుకోని కూడా కోరుకోకూడదా? అంటే చిరంజీవి గారు కోరుకుంటారు, మిగతా వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేసే అవకాశం కనిపిస్తోంది కదా. కోరుకోవటం తప్పు కాదండి. ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉండేటప్పుడు ఆయన్ని చూసి మనం అందరం ఫాలో. కోరుకోకూడదా? ఆయన మనిషి అండి, ఉన్నత స్థాయిలో ఉంటే కోరుకోకూడదా? ఆయన మనిషి అండి, హ్యూమన్ బీయింగ్. ఆయన అబోవ్ ఆల్ కాదు కదా, ఆయన దైవాంశ సంబుద్ధుడా? మీరు చెప్పండి. రైట్. మనతో కిరణ్ గారు, ఐ గెట్ బ్యాక్ టు యూ. ఒకసారి కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు, అసలు చిరంజీవి గారి వ్యాఖ్యలు ఏమీ తప్పు లేదు, దాంట్లో ఆయన కోరుకోవటంలో తప్పు లేదు అని అంటూ ఉన్నారు, మీరేమంటారండి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. ఇష్టమైతే ఇంగుతో సమానం ఒకటి సామెత ఉంటుంది.
ఆయన ఇప్పుడు ఇష్టం ఉందనుకో, ఏం చెప్పినా అది చాలా వినసొంపుగా ఉంటుంది. కానీ చిరంజీవి గారు లాంటి వ్యక్తి, సమాజంలో ఒక స్థాయి కలిగిన వ్యక్తి, ఆయన 10 మందికి ప్రేరణ కలిగించే వ్యక్తి, ఆయన ఒక జెండర్ డిస్క్రిమినేషన్ అన్న ప్రాస్పెక్టివ్ లో ఒక సభాముఖంగా అంటే 10 మంది గ్యాదర్ అయిన దగ్గర ఇదే ఆయన ఒక గుడికెళ్ళో లేదా మీలాంటి ప్రెస్ వాళ్ళు ఎవరో మైక్ పెట్టరు అనుకోండి, నాకు ఒక మనవడు కలగాలి అని అనుకోవడానికి దండం పెట్టుకోవడానికి వచ్చానని చెప్పడం ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో, ఇలా సభాముఖంగా ఆ విధంగా అక్కడ మాట్లాడడం మాత్రం ఆయన స్థాయికి అది ఖచ్చితంగా వన్నితే. ఇందాక మా కిరణ్ గారు చెప్తూ ఎంత కాదన్నా ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ అంటే ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఎందుకంటే మా ఇంట్లో ఎవరింట్లో అయినా సరే ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మూడోడు మగపిల్లడు కావాలనుకుని ఎవరిదో కింద చిరంజీవి గారికి ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, తర్వాత మళ్ళీ ఇంకో అమ్మాయి, ఆయన ఇంకో ముగ్గురు సంతానంలో 2 అమ్మాయిలు ఉన్నారు. తర్వాత మనవరాళ్ళు అందరూ మనవరాళ్ళే ఉన్నారు, అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ. సో ఈ ప్రాస్పెక్ట్ లో అబ్బాయిని యాంటిసిపేట్ చేయడం కన్నా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో మీరు ఒక విషయం చెప్పాలంటే అక్కడ కాంట్రడిక్షన్ ఏంటంటే వారసత్వం గురించి చెప్పారు, లెగసీ. మీరు ఉదాహరణకి నాగబాబు గారి పిల్లలు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కానీ ఎవరినైనా చిరంజీవి గారి విషయంలో మాట్లాడుతుంది డాడీ, మా పెద్ద డాడీ అని లేదంటే మా అబ్బాయి అని, వాళ్ళు ఆయన దగ్గర తీసుకునే విధానం ఎన్నో స్టేజెస్ మీద ఆయన మాట్లాడిన వింటున్నప్పుడు కూడా ఇక్కడ ఆయన లెగసీకి ఒక విధంగా చెప్పాలంటే కొనిదేల అన్నదానికి పవన్ కళ్యాణ్ గారి సంతానం, నాగబాబు గారి సంతానం లెగసీని కంటిన్యూ చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండివిజువల్ అన్న దగ్గర ఇన్వర్టెడ్ కామర్స్ లో స్వార్థం అనేది ఖచ్చితంగా ప్రస్ఫుటించలాగే మాట్లాడు. అంటే తన అంశ తన వారసత్వం అన్న దానికి చాలా ప్రయారిటైజేషన్ ఇస్తున్నట్టుగానే మాట్లాడారు. ఆ ప్రయారిటైజేషన్ ఏంటంటే ఆయన ఎక్కడో మన ఆయన కిరణ్ గారు వెళ్ళినప్పుడు చిట్ చాటింగ్ లో మాట్లాడినా లేదంటే మీరు ఏదో కెమెరా పెట్టినప్పుడు మీతో 1-to-1 చిట్ చాటింగ్ లో ఈ సెకండ్ ఇష్యూ అయినా రామ్ చరణ్ గారికి అబ్బాయి వస్తే సంతోషిస్తాం మేము, మా ఫ్యామిలీలో మధ్యలో కృష్ణుడిలో ఆడుకుంటాడని ఆయన చాలా చలోక్తులతో చాలా బాగా మాట్లాడతారు కూడా. అలా మాట్లాడుతుంటే అది జనరంజకంగా ఉంది. కానీ అక్కడ నేను ఆయన ఇంటర్ప్రిట్ చేసుకుంది కూడా నేనేదో ఒక హాస్టల్ వార్డెన్ లాగా ఉన్నానను లేదంటే ఒక ఇంట్లో ఒక కేర్ టేకర్ లా ఉన్నానను, ఆ ప్రాస్పెక్టివ్ ఏంటంటే నాకు నా కొడుక్కి ఖచ్చితంగా ఒక వారసుడు కావాలి మా లెగసీ అన్న ప్రాస్పెక్ట్ లోనే మాట్లాడు. ఇవాళ మీరు అన్నట్టు మనంలో ఆడపిల్లలు మగవాళ్ళు సమానం అని ఇవాళ మహిళా బిల్లు ప్రవేశపెట్టినంత స్థాయి కలిగిన ఈ దేశంలో ఇవాళ మళ్ళీ జెండర్ డిస్క్రిమినేషన్స్ తో ఒక తండ్రి ఒక తాత స్థానంలో కూడా ఇంకా తండ్రి కొడుకనో కూతురనో ఆలోచిస్తున్నారన్న విషయం చూస్తే ఇంకా మనం విజన్ 2020లో ఒక విజనరీ లీడర్ కింద మనం పనిచేస్తున్న మా తమ్ముడు ఇలాంటివన్నీ మాట్లాడడం ఎంతవరకు సమంజసంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇవాళ రాకెట్ లో వేసుకుని కూడా ఆకాశయానానికి వెళ్తున్న ఎంతో మంది ఆడపిల్లలను చూసి కూడా గర్వపడే స్థాయిలో ఉన్నాం. ఇవాళ తండ్రికి ఖచ్చితంగా ఎంత చెప్పినా సరే ఆడపిల్ల శాట్ ఎవరు రారని తండ్రికి ఎవరైనా చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత కూడా అందులో చిరంజీవి గారికి ఆడపిల్లల మనస్తత్వం, ఆడపిల్లలతో సాన్నిహిత్యం, ఆడపిల్లలతో ఎక్కువ ఆడుకున్నంత అనుభవం ఇక్కడ ఉన్న నాకని వెంకటకి కానీ లేకపోవచ్చు, కిరణ్ కానీ ఎవరికైనా సరే. సో అంత ఉన్న ఆయన కూడా ఇంకా పక్క చూపులు చూస్తున్నట్టుగా పక్కన ఓ బాబు అంటే చిన్న బాబు అంటే బాగుంటుంది అనుకోవడం ఆయనకే వదిలేయాలి అది. ఎందుకంటే నేను ఆయన ఇండివిజువల్ గా మాట్లాడి గుడి దగ్గర లేదంటే ఆయన ఎక్కడో ఇంట్లో మిలండో వెళ్ళిన మాట్లాడినప్పుడు కాదు, కానీ ఒక ప్లాట్ఫామ్ ఒక 10 మంది గ్యాదరింగ్ దగ్గర ఆయన లాంటి స్థాయి కలిగిన వ్యక్తికి అది వన్నీ తేదని నేను ఖచ్చితంగా చెప్తాను. రెండోది ఏంటంటే ఒక ఐకానిక్ పర్సనాలిటీగా ఇవాళ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆడపిల్ల మగవాడికి సమానమే, ఆడపిల్లైనా మగపిల్లడైనా ఒకటే అన్న కాన్సెప్ట్ లో మాట్లాడితే వచ్చే అప్లాస్ కన్నా ఇవాళ ఆ విధంగా మాట్లాడి ఆయన స్థాయిని ఆయనే 2 మెట్లు కింద దించుకోవడం మాత్రం చెప్పగలను. ఎందుకంటే చిరంజీవి గారి మీద చాలా యాంటిసిపేషన్స్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆయన లాంటి వ్యక్తి ఏం మాట్లాడినా సరే కొంతమంది గుండెలకి ఎలా పెట్టుకుంటారంటే అదేదో తోటల్లో దిగినట్టుగానే. డెఫినెట్ గా అండి, అవును అవును. చిరంజీవి గారు ఏది మాట్లాడినా డెఫినెట్ గా అలా జనాల్లోకి వెళుతూ ఉంటుంది. ఆయన చాలా ఆచితూచి మాట్లాడతారు, చాలా సౌమ్యులు. ఇలాంటివి కొంచెం అంటే పబ్లిక్ ఫంక్షన్స్ లో ఈ మధ్య అందరూ సెలబ్రిటీస్ అంటే అత్యుత్సాహం అయిపోతుందో ఏంటో తెలియట్లేదు. డెఫినెట్ గా అంత దురుద్దేశంతో మాట్లాడి ఉంటారు అని ఎవరు అనుకోకపోయినా కాస్త ఇలాంటివి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుందని మాత్రమే కోరుకుంటున్నాము. అదమ్మా నువ్వు ఇప్పుడు ఎంత పొగిడిన నువ్వే ఒక మాట ఎలా మన ఇవాళ జెండర్ డిస్క్రిమినేషన్ లో ఎక్కడో ఆడపిల్లలు అయినా సరే నువ్వు అబార్షన్స్ దాకా వెళ్ళి మాట్లాడేసి, ఎందుకంటే ఇష్యూ అలా ప్లేర్ అప్ అవుతుంది. అంతకన్నా ఇంకేం లేదు. ఇక్కడ ఏంటంటే నేను మా కిరణో లేదా మీలంటో లేదా ఎక్కడో ఓ డెలిబరేషన్ ఇచ్చినప్పుడు మా అయితే 4 తిట్లు ఊరుకుంటారు. కానీ ఒక స్థాయి కలిగిన చిరంజీవి గారు అలా మాట్లాడితే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు కూడా ఆయన ఇంకా అంటే కేఎస్ ప్రసాద్ గారు చిరంజీవి గారు డైరెక్ట్ గానే అన్నారు, అమ్మో మళ్ళీ ఆడపిల్ల పుడుతోందేమోనని భయం వేస్తోంది. అంటే పిల్లలు కావాలి కానీ ఆడపిల్ల పుడుతోంది అని వద్దనుకుంటున్నారా?
అంటే ఇది ఎంత డేంజరస్ సిచ్యువేషన్ అన్నది నిజంగా చిరంజీవి అభిమానులకు కూడా అర్థం కావట్లేదండి. అంటే భూతత్వంలో పెడుతున్నారు కానీ అంత డేంజరస్ సిచ్యువేషన్ లేదండి. మీరు మరి భూతత్వంలో పెట్టి చూస్తున్నాడు. ఆయన ఇంట్లో 5 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకొక మగపిల్లాడు కావాలనుకోవటంలో ఆ రకం చెలోక్తిగా అన్నారు ఆయన. చెలోక్తిగా కిరణ్ గారు చెలోక్తిగా డెఫినెట్ గా అనొచ్చు. చెలోక్తిగా అనటానికి అది కాదండి వేదిక, అది కాదు. ఈ రకంగా కూడా ఇంత టార్గెట్ చేస్తారు, ఈ రకంగా మాట్లాడతారు, ఇది కూడా తప్పు అని చెప్పేసి ఆయన తెలియదు పాపం. ఆయన ఏమనుకుంటే సరదాగా మాట్లాడాడు. ఉండండి సార్, ఆ ఫ్యామిలీ ఫంక్షన్ లో మాట్లాడుతూ సరదాగా మాట్లాడిన అంశంలో ఆయన ఇంట్లో నిజంగా ఆయనకు జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటే ఆయన ఇంట్లో 5 మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళ జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటే ఇవాళ మరొక ఆడపిల్ల కాకుండా మగపిల్లాడు ఉంటే బాగుంటది అని అన్నాడు. దాన్ని తప్ప దాన్ని అలా మనం ప్రతిదానికి భయమేస్తుంది. దాన్ని బట్టి అందరూ అవాషలు చేసుకుంటారు అనిపిస్తోంది. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద ఆల్రెడీ కిరణ్ గారు ఆల్రెడీ చేసుకుంటున్న వాళ్ళకి ఇది ఒక ఊతం ఇచ్చినట్టు అవుతుంది కదా. మనం ఆల్రెడీ ఇలాంటి మైండ్ సెట్ తో చాలా మంది ఉంటూ ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో స్కానింగ్స్ లాంటివి అవి తప్పు కాదు, మన ఇండియాలో తప్పు అన్నారు అంటే మన ఇండియా చాలా ఆడపిల్లలు ఉన్నారు. ఒక్క మగపిల్లాడు కావాలని కోరుకోవడంలో కూడా ఆయన తప్పు చేసినట్టేనా? ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారంటే, ఎంత టార్గెటెడ్ గా ఉన్నారంటే, ఇవాళ ఏదో చిరంజీవి గారు బయటకు వస్తే టార్గెట్ చేయాలి, చిరంజీవి గారు బయటకు రానియకూడదు, బయటకు వస్తే ఏదో ఒక అంశాన్ని పెట్టి టార్గెట్ చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఒక భావన ప్రతి ఒక్కళ్ళు కనపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడని నాకు అనిపిస్తుంది. చిరంజీవి గారిని టార్గెట్ ఎవరు చేసినా మేము కూడా ఒప్పుకోమండి చిరంజీవి గారిని. కానీ ఇలాంటి పదాలు మాట్లాడితే కొంచెం చాలా పోరాటాలు చేసి మహిళలు అంటే వాళ్ళకంటూ కొన్ని చట్టాలని ఏర్పరచుకున్నారు, ఎన్ని పోరాటాలు చేశారో ఇవన్నీ చూస్తుంటే ఇంకా మనం వెనక్కి వెళ్ళిపోతున్నాము అన్న భావనలో మాత్రమే మాట్లాడుతున్నామండి. అతిక్రమించమని చెప్పాడా? మీరు బలవంతంగా చిరంజీవి గారు మాట్లాడింది రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగంలో ఈ చట్టం ఉంది, ఇలా ఉండకూడదు అని. అలాంటి రాజ్యాంగ ఉల్లంఘన కిందే వస్తుందండి. ఏ రోజైనా చట్టాలను అతిక్రమించాడా? మీరు చెప్పండి, ఏ రోజైనా చట్టాలను అతిక్రమించాడా? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందే వస్తుంది. రాజ్యాంగంలో క్లియర్ కట్ గా కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. అలాంటివి డెలివరీ చేయకూడదండి. మనం రాజ్యాంగంలో ఉందా మగపిల్లాడు కావాలని కోరుకోకూడదు అని? రాజ్యాంగంలో ఉందా? కాదండి. ఆడపిల్ల పుట్టేస్తుందేమో అని భయం వేస్తోంది అంటే అది మీకు నిజంగా తప్పు అనిపించకపోవటం మాకు నిజంగా బాధాకరంగా ఉందండి. రైట్, సరదాకి సీరియస్నెస్ కి తేడా కూడా తెలియదా మనకి? అది సరదాగా సీరియస్నెస్, కొన్ని పదాలు సరదాగా మాట్లాడకూడని పదాలండి కిరణ్ గారు. కొన్ని వ్యాఖ్యలు సరదాగా అనుకోవటానికి లేదండి. చమత్కారంగా మాట్లాడిన దానికి, సీరియస్ గా మాట్లాడిన దానికి కూడా కొన్ని మాటలు ఇప్పుడు లెక్క ప్రకారం ఇప్పుడు మీరు చెప్పిందే తీసుకుందాం. చిరంజీవి గారు ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ తాతగారు రసికులని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి అంటే మా నాన్నగారు చాలా అందగాళ్ళని, అంటే అందం కోసం కూడా. మరి మనం నిజంగా అన్ని వ్యాఖ్యలని తప్పు పట్టాలి అంటే ఎందుకు అందం మీద మాట్లాడారు, ఎందుకు బ్యూటీ మీద కామెంట్ చేశారు, ఇలాంటి మాట్లాడట్లా. మీ యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది, మీ ఆలోచన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. దాని ప్రతిదాన్ని మనం తప్పు పట్టాలి అనుకుంటే రెండో కోణంలో ఇంకో తప్పు మనం వెతకచ్చు, అంతే కదా. అందులో ఆయన అన్న దాంట్లో తప్పేముంది? ఆయన సరదాగా మాట్లాడుతూ, అరే మనం సరదాగా కూడా మాట్లాడద్దు, ఫంక్షన్ లోకి వచ్చినప్పుడు చాలా సీరియస్ గా వ్యవహరించాలి, ఏం మాట్లాడద్దు. కిరణ్ గారు, ఇవి సరదాగా మాట్లాడవలసిన మాటలు కాదు అండి. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన వ్యాఖ్యలు. మీరు దీన్ని సమర్థించడాన్ని కూడా మేము ఒప్పుకోము. రైట్, కమింగ్ టు అలా కామెడీ టైమింగ్ తో ఆయన మాట్లాడతారు. మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి చిలువలు పొలువలు చేసి ఏకబీకినట్టు ప్రతి అంశాన్ని పరిశోధించి పరిశీలించి దాంట్లో తప్పులెతికి ఈ రకంగా ఎవరికి లేని భయాలు మీరు సృష్టిస్తున్నారు. ఎవరికి లేని భయాలు మీరు సృష్టిస్తున్నారు.
మీకు Submission. మీకు మేము దగ్గర ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తే మీరు షాక్ అవుతారు. అంటే ఎంత ఘోరంగా మాట్లాడారో ఇవన్నీ చాలా చాలా వ్యాఖ్యలు చాలా అంటే ఇంకా చాలా వెనుకబడి ఉన్నామండి మనం. అలాంటి రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తులు కొన్ని ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. రైట్. ఇంకా ప్రసాద్ గారు కమింగ్ టు చెప్తారా మీరు? ఈ మాట మీద మీరు అంటున్నారు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆయన. ఒక్క రోజున మీరు సేవా కార్యక్రమాలు డిబేట్ పెట్టారా? మీరు ఏ రోజున మీరు డిబేట్ పెట్టారా? కిరణ్ గారు ఇక్కడ మీకు అర్థం కావట్లేదు. కిరణ్ గారు మీరు అర్థం కావట్లేదు. మీకు కిరణ్ గారు మీరు లాజిక్లు మాట్లాడుతున్నారు. మనము కిరణ్ గారు మీరు లైఫ్ లో ఒక 50 ఏళ్ళు బతికారు అనుకుందాం. 51వ ఏటన ఏదో మర్డర్ చేశారు. అయితే ఇన్ని రోజులు మీరు ఇలా చేశారు, ఇంత బాగా బ్రతికాను, ఈ ఒక్క మర్డరే కదా అని క్షమించండి అంటే క్షమిస్తావా? నేను అదంటున్నా, మీడియా గురించి అంటున్నా. మీ స్వతంత్ర టీవీ కావచ్చు, ఇంకో టీవీ కావచ్చు, ఆయన చేసిన సేవా కార్యక్రమాల మీద ఏ రోజైనా డిబేట్ పెట్టారా? ఆయన మాత్రమే ఎందుకు చేశారు సేవా కార్యక్రమాల మీద, వాళ్ళు ఎందుకు చేయట్లేదు? కాదు కిరణ్ గారు, డెఫినెట్ గా చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు, పద్మ విభూషణ్ వచ్చినప్పుడు ఆయన మీద స్పెషల్ స్టోరీస్ చేసాం, స్పెషల్ కంటెంట్లు ఇచ్చాం. డెఫినెట్ గా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ, ఆయన చేసిన మంచి పనులు కానీ డెఫినెట్ గా దానికి అప్లాడ్ చేసాం. పెద్ద పెద్ద స్టోరీలు, ఇప్పుడు ఈ 1 అవర్ డిబేట్లు కాదండి, పెద్ద పెద్ద స్టోరీలు, పెద్ద పెద్ద అంటే ప్రశంసిస్తూ చాలా చేసామండి. అది ఎంత మేము అలా ఎలా ప్రశంసిస్తామో యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఇది కూడా విమర్శలు వస్తే దీన్ని కూడా డెఫినెట్ గా ఖండిస్తామండి. నేను ఏ రోజైనా డిబేట్ పెట్టారా అని అడుగుతున్నా. పెట్టామండి. పెట్టారా? ఏ హీరో పెట్టారు? ఏ రాష్ట్రంలో పెట్టారు? ఏ సేవా కార్యక్రమాలు చేశారు అనే మీరేమో డిబేట్ పెట్టారా? కిరణ్ గారు ఇది మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారండి. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వస్తే ప్రశంసించకుండా ఎవరైనా ఉంటారా అండి? మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రశంసించకుండా ఎవరైనా ఉంటారా? నిజంగా చెప్పండి ప్రసాద్ గారు. చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు కానీ, పద్మ విభూషణ్ వచ్చినప్పుడు కానీ ప్రశంసించని మీడియా ఉందా? ప్రశంసించని మనుషులు ఉన్నారా? ఆయనకు వస్తే మీరు చెప్పండి ప్రసాద్ గారు. డిబేట్లు పెట్టలేదు అంటున్నారు. ఆయన మీద ఎన్ని స్టోరీలు వెళ్ళాయి? ఎవ్రీడే అదే ఉండేది హెడ్లైన్స్. మర్చిపోతున్నారండి కిరణ్ గారు. మీరు ప్రశంసించాలంటే అందిస్తూ ఉంటారు. రైట్. కమింగ్ టు ప్రసాద్ గారు, కమింగ్ టు చిరంజీవి గారు, మళ్ళీ జీవితంలో రాజకీయాలలోకి రాను, రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు, నాది మా తమ్ముడు, నా సేవా దృక్పథాన్ని మా తమ్ముడు కొనసాగిస్తున్నారు అని అంటున్నారు. దీన్ని మనం ఎలా చూడాలండి? మీరు ఇందాక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నకు సమాధానం లేకుండా మళ్ళీ ఇంకో ప్రశ్న. చెప్పండి. మీరు కాదు, ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రం అయ్యండి, దేశం అయ్యండి కూడా బీజేపీ ప్రభుత్వం ఆయనకి పద్మవిభూషణ్ ఇచ్చింది. అవును. మా కిరణ్ ముత్తుకుంటాడు ఊరికనే సేవా తత్పరతను గుర్తించలేదని. నేను మీరు కాదు, దేశమే గుర్తించి పద్మవిభూషణ్ ఇచ్చిందండి. అలాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు అన్నదే మీరు మాట్లాడుతుంది. 3వ పాయింట్, ఇవాళ రాజకీయ సన్యాసం వేరు, రాజకీయ అస్త్ర సన్యాసం వేరు. చిరంజీవి గారు రాజకీయ అస్త్ర సన్యాసం చేశారు. రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన తర్వాత రాజకీయ సన్యాసం చేశాను, నాకు ఇంక రాజకీయాలతో సంబంధం ఉన్నది ఆయనకే వదిలేయాలి. ఎందుకంటే ఇందులో మళ్ళీ ఆయన సన్యాసించడానికి ఏం లేదు. ఆ రోజు ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత రాష్ట్ర విభజనప్పుడు కూడా ఆయన ఒకే ఒక్క మాట అడిగారు, కేంద్ర పాలిత ప్రాంతం చేయమని ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ని. అది ఎప్పుడైతే చేయలేదో ఆయన ఒక్క రాష్ట్ర ప్రయోజనం విషయం కూడా కూడా మాట్లాడలే. ఇలాంటి విషయాలన్నీ గమనించిన తర్వాత ఇవాళ రాజకీయ సన్యాసం, రాజకీయ అస్త్ర సన్యాసం, ఇక మీద నేను రాజకీయాలు మాట్లాడడం అన్న దగ్గర ఎంతవరకు సమంజసం అంటే సమంజసం కాదు ఆయన మాట్లాడడం కూడా. ఎందుకంటే కాంగ్రెస్ హాయంలో, వాళ్ళ హాయంలో రాష్ట్రం కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం విభజించబడింది. రాష్ట్ర ప్రయోజనాలు ఇరు రాష్ట్రాలవి ఒక్కడు కూడా పరిరక్షించనే ఆనాటి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంకోసారి తెలిసిన ఆప్షన్ లేదు. దానికి కూడా అస్త్ర సన్యాసం కూడా చేశారు ఆయన. ఇవాళ జనసేన పార్టీ వాళ్ళ తమ్ముడు గారు కంటిన్యూ చేస్తూ ఉన్న రాజకీయ ప్రస్థానంలో ఈయన అరంగేట్రం చేస్తారా లేదా అంటే ఇక్కడ మా కేశవరావు గారిలాగా కేసీఆర్ పక్కన పెద్ద కుర్చీ చేసి కూర్చోబెట్టాలి. ఆ స్థానం ఇచ్చి ఆయన పార్టీలో పార్టీ అధ్యక్షుడు స్థానం కన్నా పెద్ద స్థానం, పార్టీ ఫౌండేషన్ చైర్మన్ అనో లేదా ఏదో ఒకటి. ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ కూడా భావతత్వంతో, రాష్ట్ర విభజన తర్వాత భావోద్వేగంతో ఆవిర్భవించిన పార్టీ. తదనంతర పరిణామాల్లో వాళ్ళ ప్రాస్పెక్ట్ లో కాంగ్రెస్ ని శిక్షించడానికి ఉన్న శ్రద్ధ, బీజేపీ పార్టీ 10 ఏళ్ల బట్టి కూడా ఎంత అన్యాయం చేస్తున్నా సరే ఎక్కడ దాని మీద ప్రస్తావనలే లేదు. ఇవాళ బడ్జెట్ ఎలక్షన్స్ లో కూడా మీటింగ్ ఆయనకు ఉంది. ఇవాళ నిన్న కేబినెట్ మీటింగ్కి వెళ్ళారు,
ఇవాళ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదని వార్త వస్తుంది. ఇది ఎంతవరకు కూడా తెలియదు. ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం కేరళలోను తమిళనాడులోను దైవ దర్శనాలకి 4 గుళ్ళకి వెళ్ళారు. ఇవి ఎంతవరకు రాజకీయ ప్రస్థానంలో ముందుకెళ్తాయి అన్నది తర్వాత చర్చించవలసిన విషయం. ఇవాళ చిరంజీవి గారు రాజకీయ ప్రస్థానం ఎప్పుడో ప్రజారాజ్యం విలీనం, తర్వాత కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన అప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించిన నేపథ్యంలో రాజకీయ అస్త్ర సన్యాసం ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు దాని గురించి మళ్ళీ చర్చ అనవసరం. పైపచ్చు పరోక్ష రాజకీయాల్లో రాజ్యసభ సభ్యత్వం కూడా ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధం లేకుండా వచ్చే ఆపర్చునిటీ. గతంలో ఇప్పుడు అపర మేధావులు, బారిస్టర్లు చదువుకున్న వాళ్ళు శాసనాలు చట్టాల మీద తీవ్రమైన చర్చలు చేస్తున్నప్పుడు ఇవాళ ఓ బిజినెస్ ఫెటర్నిటీస్ కిను లలిత కళలు దాని సామర్థ్యంతో కొంతమందికి అవకాశాలు కల్పించే దాంట్లో కూడా ఈయనకి మన రాష్ట్రం తరఫున అవకాశం వచ్చినా నేను గర్విస్తాను, కానీ దాంట్లో ఆక్షేపణ ఏమి లేదని మాత్రం కూడా చెప్పాను. దానికి ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేదు. కాదు ప్రసాద్ గారు, మీకు ఇంకో కాంపిటీటర్ వచ్చారు, రాకేష్ గారు, విజయవాడ చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ జాయిన్ అయ్యారు. రాకేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విన్నారు కదండి, అంటే చిరంజీవి గారు జెండర్ డిస్క్రిమినేషన్ కానీ లేకపోతే నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, నా లక్ష్యాలు నావన్నీ మా తమ్ముడు పవన్ కళ్యాణ్ కంటిన్యూ చేస్తారు అని చిరంజీవి గారు వ్యాఖ్యలు, దీనిపై మీ స్పందన? చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన చేసే సేవ ఏమీ లేదు అనేది ఆయన ఉద్దేశం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో లేని రోజు నుంచి కూడా ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి, ఒక ఐ బ్యాంక్ పెట్టి, మొన్న కరోనాలో కూడా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. అటువంటి వ్యక్తి రాజకీయాలకి అతీతంగా సేవలు చేస్తున్న వ్యక్తికి రాజకీయాలతో సంబంధం ఏంటి అనేది ఆయన ఉద్దేశం అని మేము అనుకుంటున్నాం. రాజకీయం అనేది వేరు, సినిమా అనేది వేరు. సో రాజకీయాలు నేను చూసుకుంటాను, తమ్ముడు చూసుకుంటాడు, సినిమాలు నేను చూసుకుంటాను అనేది ఆయన ఉద్దేశం. అంటే రాకేష్ గారు ఇప్పుడు ఆయన చాలా కాలం నుంచి ఆయన కాంగ్రెస్లో కొనసాగారు. కాంగ్రెస్లో ఉన్నారా లేదా కూడా చాలా మందికి సంశయం ఉన్న టైంలో ఆయన నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అని చెప్పారు. అలాంటప్పుడు ఓన్లీ ఇప్పుడు ఒక పార్టీ లీడర్ అయిన పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు నా ఆదర్శాలు నా లక్ష్యాలు నెరవేరుస్తారు అని చెప్పటంలో ఉద్దేశం ఏంటి? అంటే అంతకుముందు ఇంకా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు, అంతకుముందు ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన నాయకులు లేరా? ఎవరు ఆదర్శంగా తీసుకోవాల్సిన నాయకులు లేరా అంటే ఉన్నారండి, అది వేరు. మరి ఒక పార్టీ లీడర్ అయిన పవన్ కళ్యాణ్ని పొగుడుతూ, అంటే నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అని చెప్తూ కూడా ఒక పార్టీ లీడర్ అయిన పవన్ కళ్యాణ్కి ఈ వ్యాఖ్యలు అన్వయిస్తూ పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు అంటంలో మనం ఏం చూడాలండి? రాజకీయాలకు అతీతం అని ఎలా అనుకోవాలి మనం? ఆయన ఉద్దేశం, అక్కడ చెప్పిన ఉద్దేశం వేరండి. ఇక్కడ చెప్పే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్యూర్లీ నేను రాజకీయాల పరంగా ఇప్పుడు ఎక్కడా ఉండట్లేదు, నేను పూర్తిగా సినిమాకి నా సమయాన్ని కేటాయిస్తున్నాను అనేది ఆయన ఉద్దేశం అండి. అంతేకాని రాజకీయాల్లో లేను అన్ ద సెన్స్ ఆయన రాజకీయాలు ప్రస్తుతం నాకు వద్దు, అది ఆయన ఉద్దేశంగా మేము భావిస్తున్నాం. ఓకే, ఆయన కొన్ని జెండర్ డిస్క్రిమినేషన్ చేశారు, అంటే నాకు మళ్ళీ ఆడపిల్ల పుట్టేస్తుందేమోనని భయంగా ఉంది అన్న వ్యాఖ్యలని మీరు ఎలా చూస్తారు? అది ఏదో సరదాగా అన్న మాటలండి, దాని గురించి అంత పట్టుగా పట్టాల్సింది ఏం లేదు. ఆల్రెడీ ఉన్నారు. సో సరదా అంటారు మీరు, అది ఆ వర్డ్స్ మీకు ఎలా అండి? కాదండి, సరదా అయిపోయింది, చిన్న మిస్టేక్ అని ఉంటే బాగుంటుందని సరదాగా అని ఎలా అండి మీరు కూడా వ్యాఖ్యానిస్తున్నారు ఆ వర్డ్స్ ని? ఇదే సురేఖమ్మ గారి పెళ్లి విషయంలో ఆయన చాలా చలోక్తులతో ఒకటి సభా వేదిక మీద మాట్లాడినప్పుడు ఎవ్వరికీ మనోభావాలు గాయపడదు, కాబట్టి గమనించండి. కానీ ఇక్కడ సముచితం లేకుండా, సందర్భానుచితం కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆయనలో ఉన్న అంతర్లీనంగా నడుస్తున్న ఒకదాన్ని ప్రజాబాహుళ్యంలో చర్చనీయాంశం చేయడం ఆయన స్థాయికి వర్ణితేదని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఒక సర్కాస్టిక్ గా, సెటారికల్ గా, జోయల్ గా మాట్లాడడం దానికి సురేఖమ్మ గారి పెళ్లి విషయమే ఆయన మాట్లాడింది ఎవరికి అబ్జెక్షన్ రాలేదు, మీరు గమనించుకోండి. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఇది ఖచ్చితంగా జెండర్ డిస్క్రిమినేషన్. ముఖ్యంగా ఈసారి నేను ఆవేదన పడుతున్నాను, ఒకవేళ పొరపాటున ఆడపిల్ల పుడుతుందాను. ఇందాక కిరణ్ గారు కూడా వాళ్ళ ఇంట్లో 5 ఆడపిల్లలు అంటే అది యాదృచ్ఛికం అండి, ఆయన చేతిలో లేదు. ఆ కుటుంబానికి 5 పిల్లలు, వాళ్ళ నాన్నగారికైనా లేకపోతే ఈయనకైనా 2 ఆడపిల్లలు, అది యాదృచ్ఛికమే సార్. ఇప్పుడు యాదృచ్ఛికంగానే ఆయన మానవ మాతృ నోట్లోంచి పొరపాటు కొన్ని పదాలు తీసుకోవడం సమంజసం. మీకేమైనా డౌట్ ఉందా? ఆయన స్థాయికి
ఆయన తగ్గించుకొని మాట తీసుకోకపోవడం మాత్రం చాలా తప్పండి. రేపు లేదా 7వ అమ్మాయి వస్తుంది సార్, దానికి ఏమన్నా మీరు ఆయన కాదంటాడని మీకు ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. డైరెక్ట్ అన్నారు కిరణ్ గారు మళ్ళీ అమ్మాయి పుట్టేస్తుందేమో భయంగా ఉంది, వద్దు అనుకుంటున్నామని డైరెక్ట్ గా అన్నారు. కొడుకు కావాలని విష్ చేయడంలో కూడా తప్పు పడితే కాదు కిరణ్ గారు, కాదు ఆయన డైరెక్ట్ గా ఇంకొక అమ్మాయి పుట్టేస్తుందేమోనని భయంగా ఉంది అని వద్దనుకుంటున్నామని క్లియర్ గా చెప్పారు. సరదాగా ఆయన మాట్లాడుతూ ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసారా మీరు? ఆయన ఎట్లా మాట్లాడాడు చూసారా? సరదాగా మాట్లాడాడు. అందరూ నాకు చాలా క్యూట్ ఏదో అన్నాడు, ఒక మాట కూడా అన్నాడు, క్యూట్ బేబీస్ అని ఏదో సంథింగ్ అన్నాడు. అందరు సరదాగా ఆయన మాట్లాడుతూ లేడీస్ హాస్టల్లో ఉన్నట్టుంటది, అందరు అమ్మాయిలే ఉంటారు, చుట్టుపక్కల అంతా మనవరాళ్ళే ఉంటారు అని మాట్లాడుతూ ఆయన దానికి ఈసారి మళ్ళీ ఇంకొక అమ్మాయి పుడుతుందేమో అనిపిస్తుంది, కానీ అబ్బాయి కావాలి అని అనిపిస్తుంది అని చెప్పాడు ఆయన. దానికి ఆయన మాట్లాడిన ఎక్స్ప్రెషన్ ఏంటి, మనం చేసే చర్చ ఏంటి? కాదండి, అంటే మీరు కొంచెం కూడా అది తప్పు అని మీకు అనిపించకపోవటం నిజంగా బాధాకరం అండి. అంటే ఇప్పుడు అనిపించడానికి అందులో తప్పు లేదు మేడం. లేదండి, ఇది ఎవరు యాక్సెప్ట్ చేయరండి ఇలాంటి. కొన్ని కొంతమంది ఇంకోటి మీరు నేను మాట్లాడితే పర్వాలేదండి. చిరంజీవి మన ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఒక సూపర్ స్టార్, మెగాస్టార్ లాంటి వాళ్ళు ఇలాంటివి కానీ బయటికి ఇలాంటి వర్డ్స్ని డెలివరీ చేస్తే చాలామంది ఆదర్శంగా తీసుకొని చిరంజీవి గారే కోరుకుంటున్నారు, మేం కోరుకోవటం తప్పులేదు. ఇప్పుడు కిరణ్ గారు 100 సార్లు అంటున్నారు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి కోరుకోవటంలో ఎప్పుడైనా మిస్టేక్స్ జరిగేది, 1-2 అమ్మాయిలు ఉండేవాళ్ళు మిస్టేక్స్ చేయట్లా. 5-6 అమ్మాయిలు అయిన తర్వాతే 6వ వాళ్ళకే అబార్షన్స్కి వెళ్తున్నారు. అది తెలుసుకోవాలి కిరణ్ గారు. ఎప్పుడు కూడా చాలా మంది అమ్మాయిలు అయిపోతేనే లాస్ట్ వరకు వచ్చి ఇంకా కనలేక ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది మీరు గుర్తించాలి. కిరణ్ గారు చెప్పండి. మీ ఆడియో మ్యూట్లో ఉంది కిరణ్ గారు. మీ ఆడియో మ్యూట్లో ఉంది. రాజకీయాల మీద కూడా నేను మాట్లాడండి. దీని తర్వాత నాకు అవకాశం ఇస్తారని షూర్ మాట్లాడండి కిరణ్ గారు. అంటే నేనైతే దీనికి ఏం చెప్తున్నా అంటే ఆల్రెడీ నేను దీని మీద మాట్లాడాను చాలాసేపు. సో నేను మళ్ళీ మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆయన మీరు భూతత్వంలో పెట్టి దాన్ని భూతత్వంలో పెట్టి మీరు ఇతరులకు భయం కల్పించే ప్రయత్నం మీరు చేస్తున్నారేమో కానీ ప్రజలు ఎవరు కూడా దాన్ని అట్లా తీసుకోలేదు. ఆయన సరదాగా ఆయన ఎంటర్టైన్మెంట్ మనిషి అండి. ఆయన ఎంటర్టైన్మెంట్, ఆయనకి ఎక్కడికి వెళ్ళినా సరదాగా అందరిని నవ్వించేందుకు సరదాగా మాట్లాడే వ్యక్తి ఆయన. సో ఆయన ప్రొఫెషనే అది. కాబట్టి సీరియస్ గా రాజకీయాల్లో ఉన్నట్టుగా సీరియస్ గా ఉండాలంటే ఉండడు ఆయన. సరదాగా ఆయనకున్న కామెడీ టైమింగ్ లో ఆయన సరదాగా 4 మాటలు మాట్లాడతారు. దాన్ని కూడా మనం తప్పు పట్టే ప్రయత్నం చేయొద్దు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆయన ఇవాళ 6వ అమ్మాయి పుట్టినా, 7వ అమ్మాయి పుట్టినా, 8వ అమ్మాయి పుట్టినా ఆయన స్వాగతించే మనిషే తప్ప వాళ్ళ ఇంట్లో ఆ రకమైన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. సో ఆడపిల్లని చాలా గొప్పగా గౌరవంగా చూసే సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. ఆడపిల్ల పుట్టంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు అన్నట్టుగా ఆయనకు అలాంటి అభిప్రాయమే ఉండుంటే మొదటిసారి అబ్బాయి కోసం ప్రయత్నం చేసి ఉండేవారు. కాబట్టి అనవసరంగా మీరు ఈ చిలువలు పలువలు చేయొద్దని నా మనవి. రెండోది రాజకీయాలు అన్నారు. రాజకీయాలు ఎప్పుడు ఏం మాట్లాడారు ఆయన అంటే రాజకీయాలకు సంబంధించి సార్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా అస్త్ర సన్యాసాలు ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఎప్పుడో రాజకీయాల నుంచి దూరం అయ్యాడు. ఆయన ఎప్పుడో చెప్పాడు నేను రాజకీయాలకు దూరం అని చెప్పాడు. నేను రాజకీయాల్లో ఉండను అని చెప్పాడు. పదే ఎన్నిసార్లు చెప్పాలి ఆయన? పదే కుచ్చి అడుగుతాం. ఆయన మొన్న పిఆర్పిలో తనతో పాటు పనిచేసిన ఒక విశ్వక్సేన్ తండ్రిని పరిచయం చేస్తూ పిఆర్పి అని చెప్తుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు జై జనసేన అంటుంటే ఎస్ జనసేన అంటే పిఆర్పి నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిందే జనసేన ఇవ్వాలని చెబుతూ జై జనసేన అన్నాడు. అందులో తప్పు పట్టడానికి ఏముంది? దాని తర్వాత నుంచి మరి అప్పుడే కాదు కిరణ్ గారు, మీరు నిజంగా పిఆర్పీనే జనసేన అయితే మరి పిఆర్పీనే పవన్ కళ్యాణ్ కి ఇవ్వచ్చు కదా. అది విలీనం చేసి ఎందుకు సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ తీసుకోవటం? నేను చెప్పేది వినండి. ఫస్ట్ కలుగులో దాకిన ప్రతి వాడు బయటకు వచ్చేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడు, ఆయన జనసేన పార్టీని కూడా బీజేపీలో విలీనం చేస్తాడు, ఇలాంటి పిచ్చి తిక్క కామెంట్లు చేస్తుంటే ఆయన వాళ్ళు దానికి క్లారిటీ ఇచ్చాడు. నేను ఈ జన్మలో రాజకీయాల్లో రాను అన్న క్లారిటీ ఆయన ఇచ్చాడు తప్ప ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో లేడు. ఆయన
సో ఇవాళ కూడా చెప్పాను, నేను నాయకుల్ని కలిసినా ఎవరితో అయినా నేను భేటీ అయినా రైట్. ప్రసాద్ గారు, ఆయన రాజకీయాల్లో లేరు, రాజకీయాల్లో ఉన్నారంటే ఒక పక్క రేవంత్ రెడ్డి గారిని కలుస్తారు, రేవంత్ రెడ్డి గారితో కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారంటే వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఈజ్ విత్ కాంగ్రెస్. సడన్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రధానమంత్రి గారితో డయాస్ పంచుకుంటారు. సో ఇలాంటి దగ్గర ఎలా ఉంటుందంటే కాంట్రడిక్షన్స్ ఆయనే తెరలేపుతున్నారు. వాళ్ళు నేను ఒక స్థాయి కలిగిన వ్యక్తి, ఆయన వెళ్ళి ప్రమాణ స్వీకారంగా వాళ్ళ తమ్ముడు గారిని ఆశీర్వదించడానికి వెళ్ళినందుకు ఎవరికి అభ్యంతరాలు ఉండవు. అంటే ప్రసాద్ గారు మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారండి, అంటే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే కదా ఆయనకి పద్మ విభూషణ్ వచ్చింది అని అన్నారు. అంటే బీజేపీ కూడా ఏదో ఆశించి, అంటే చిరంజీవి గారికి రాజ్యసభ సీటు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నట్లు కూడా మనకి సమాచారం వస్తోంది. అంటే అది ఎంతవరకు నిజమో అన్నది లేదు. బీజేపీ కూడా ఏదో ఆశించి మాత్రమే చిరంజీవి గారికి పద్మ విభూషణ్ కేటాయించింది అని అనుకోవచ్చు కదా? లేదండి, హీ డిజర్వ్స్ పద్మ విభూషణ్. ఎందుకంటే లేదండి, లేదు, డెఫినెట్ గా హీ డిజర్వ్స్ పద్మ విభూషణ్. అది కాదు అని అనట్లేదు. గవర్నమెంట్ ఇచ్చింది అంటే అందులో వెనక దురుద్దేశం ఏమీ లేదా అని అంటున్నాను నేను అదే చెప్తున్నాను. ఇవాళ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటారు. ఆ మాటకు వస్తే చిరంజీవి గారికి ఒక దాన్ని ఏమంటారు పద్మ విభూషణ్ రావడం, లేదంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు రావడం, ఇవన్నీ ఆయన స్థాయికి నిజంగా తక్కువనే చెప్పలేదు. తక్కువే. రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటే ప్రసాద్ గారు, ఇక్కడ ఏం జరుగుతోందంటే ఇప్పుడు ఎవరెవరికి అవార్డులు వచ్చాయో పద్మశ్రీ గాని, పద్మ విభూషణ్ గాని, పద్మభూషణ్ గాని, వాళ్ళు 100% ఆ పదవికి అర్హులే. కానీ ఎవరో ఒక రికమెండేషన్ ఉంటోంది అన్నది మాత్రమే మనం ప్రస్తావిస్తున్నాం. ఎవ్వరూ అర్హులు కాకుండా ఎవరికి అవార్డులు ఇవ్వట్లేదండి. కానీ ఎవరిదో ఒక ప్రభుత్వం హస్తం కానీ, ప్రభుత్వం తరపున ఒక చెయ్యి ఉంటేనే అవార్డులు వస్తున్నాయి అన్నది నిజమా కాదా? అది నిజమా వచ్చు, చిరంజీవి గారికి ఎవడో లేదండి కలిగించి అవార్డు ఇచ్చారంటే నేను ఖచ్చితంగా ఏకీభవించు. లేదు, వినిపిస్తున్నామో కానీ చిరంజీవి గారి యాక్టింగ్ స్కిల్స్ కి ఆయనకున్న స్థాయికి అవార్డు అన్నది చిన్న విషయం. ఆయన కూడా ఎవడో రికమెండ్ చేయాలి, ఆయన కళ్ళ ముందు పెరిగిన తమ్ముడు గారు రికమెండ్ చేయాలంటే నవ్వుతారు ఎవరు. అది కామెడీ ఏంటి నిజంగా. వాస్తవం ఏంటంటే అంటే ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయాల నుంచి తప్పుకున్నా కూడా ప్రశ్నించుకుంటూ కూర్చుంటే ఎవరు చెప్పలేరు. మీరు వినండి ఒక విషయం, అడిగారు కదా, ఇప్పుడు ఇవాళ ఆయన ఒక స్థాయి కలిగిన యాక్టర్, ఇవాళ పద్మ విభూషణ్ అనేది బీజేపీ ప్రభుత్వంలో రావడం నిజంగా ఆశ్చర్యకరించిన విషయమే. ఎందుకంటే మీరు అన్నట్టు రికమెండేషన్లు అవి లేదే వచ్చే దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇలాంటి స్థాయి కలిగిన వ్యక్తులకు ఇచ్చి మిగిలిన డ్యామేజ్ అంతా కవర్ చేసుకోవడానికి ఈయన ఎక్స్పెరిమెంట్ చేశారేమో. ఆ కోణంలో ఎందుకు మాట్లాడరు మీరు? అదే, ఎందుకంటే వాళ్ళు చిరంజీవి గారికి ఇస్తే ఎవరు మాట్లాడలేరు. అవును, మిగిలిన ఇంకో 10 కార్యక్రమాలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకొని కార్యక్రమం చేసుకోవచ్చు కదా, దాన్ని చెప్పండి. అంతేగాని చిరంజీవి గారిని ఈ విషయంలో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే పద్మ విభూషణ్ అబ్సల్యూట్లీ లేదండి. కాంట్రవర్సీ డెఫినెట్ గా చిరంజీవి గారికి వచ్చిన అవార్డులన్నీ కూడా ఆగండి. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉండి మహానుభావుడు పివి నరసింహరావు గారికి భారతరత్న ఇచ్చారు. మరి అది ఏం చేయాలి దానికి? అదే మరి అది కాంగ్రెసే. అలా ప్రతిదాన్ని ఆ కోణంలో చూడకూడదు. ఒక స్థాయి కలిగిన వ్యక్తులు ఇవాళ భారతదేశం ఆర్థిక రంగాన్ని ఈ స్థాయి పునరుత్తేజం చేసిన మహానుభావుడు పివి నరసింహరావు. అలాగే సినీ కళామతల్లికి ఆయన చేసిన ఆయన యాక్టింగ్ తోనో ఒక ఇండివిజువల్ వ్యక్తిగా వెనకాతలు ఎవ్వరి ప్రమేయం లేకుండా ఆయన అంతటైనా ఓ మహావృక్షంలో ఎదిగిన వ్యక్తి చిరంజీవి. మిగిలిన విషయాలు అన్ని పక్క మాట్లాడవచ్చు, బట్ ఈజ్ యాక్టింగ్ స్కిల్స్ అండ్ సినీ పరిశ్రమ విషయంలో చిరంజీవి గారితో విభేదించబడవడం దానికి ఈ విషయంలో ఎవరు విభేదించట్లేదండి. పార్టీల పరంగా మాత్రమే మాట్లాడుతున్నాను నేను. చిరంజీవి గారి అవార్డులు గానీ, ఆయన అర్హతల కోసం మాట్లాడే హక్కు గానీ, అర్హతలు గానీ ఇలా బాధంతా ఎక్కడ వస్తుందంటే, ఇంత మాట్లాడుతున్న మనమే ఇవాళ చిరంజీవి గారు లాంటి అంత మహానుభావుడు లాంటి వ్యక్తి ఆడపిల్ల విషయంలో ఆ విధంగా మాట్లాడడం తప్పనే కదా మాట్లాడుతున్నాం మనం. అవును అవును, ఈ విషయంలో ఎవరు కాంట్రవర్సీ చేయట్లే. ఆయన నాకు నిజంగా మనోడు ఉంటే భలే ఉంటది, కృష్ణుల్లో 10 మంది ఆడపిల్లల మధ్యలో ఆడుకుంటుంటే ఆ సీన్ నాకు చూడాలని ఉంటుంది. సినిమాలో చూస్తాను ఆ 7 అడుగులు నడిపించుకునే కార్యక్రమం, ఆ కృష్ణాష్టమికి చిన్న చిన్న బుల్లెడుగులు, ఇవన్నీ మాట్లాడితే కిరణ్ గారితో. సరే ప్రసాద్ గారు స్ట్రైట్ గా ఒక మాట చెప్పండి. చిరంజీవి గారు జనసేన పిఆర్పీనే జనసేనగా రూపాంతరం చెందింది అని మాట్లాడారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయాలి. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ నుంచి కానీ తెలుగుదేశం నుంచి ఎగిరెగిరి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూడా అందరూ ఎగిరెగిరి జనసేన పార్టీలోనే జాయిన్ అవుతున్నారు. అంటే సారూప్యంలో జనసేన
ప్రజారాజ్యం ఒకటే కాన్సెప్ట్ లో మాడొచ్చు. ఇవాళ ఎంతమంది జాయిన్ అవుతారు? ఎలక్షన్ ముందు జాయిన్ అయ్యారు పాస్ సార్ తప్ప ఇంకెవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా తెలుగుదేశంలో? మరి అలాంటప్పుడు ప్రసాద్ గారు పిఆర్పిని ఎందుకు విలీనం చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ లో? డైరెక్ట్ గా పిఆర్పిని అప్పుడున్న చిరంజీవి గారిని అప్పుడున్న ధర్మమధ్యస్థుని అడగండి. ఇప్పుడు ఆయన ప్రజారాజ్యంతో వాళ్ళ తమ్ముడే కాబట్టి అన్న కోణం మాట్లాడి తప్ప ఇవాళ ప్రజారాజ్యం కంటిన్యూస్ అంటే మీరు అన్నప్పుడు ఆయన యువరాజ్యానికి అధినేత కాబట్టి కంటిన్యూ చేసుకొని ఆయనకి ఇవ్వలే పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసి మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి తీసుకుని రాష్ట్రానికి నోట్లో మట్టి కొట్టిన ఆనాటి కాంగ్రెస్ లో ఈ చిరంజీవి గారు కూడా ఒకరు నేను ఖచ్చితంగా చెప్పగలను. రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిన దాంట్లో కాంగ్రెస్ ఎంత పాత్ర ఉందో పురంధేశ్వర్ గారిది చిరంజీవి గారి కూడా కేంద్ర కేబినెట్ లో ఉన్న వాళ్ళు అంతే బాధ్యత ఉంది. ఇవాళ ఇంత అన్యాయం ఇంత వివక్ష ఆంధ్రప్రదేశ్ గురవుతుందంటే ఆనాటి కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చేతకంటారు. అందులో చిరంజీవి గారు కూడా ఒకలే. నో కాంప్రమైజ్ అన్ దట్. అయితే ఇప్పుడు నా లక్ష్యాలు నా ఆశయాలు అన్నీ పవన్ కళ్యాణ్ కొనసాగిస్తారు, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పటం అంటే ఇప్పుడు నా లక్ష్యాలు ఆశయాలు అంటే ఇన్ని రోజులు ఆయన చాలా పార్టీలో ఉన్నారు, అంటే కాంగ్రెస్ లో ఉన్నారు, అందులో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసి ఇప్పుడు కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతున్నారు. కాంగ్రెస్ కి రాజీనామా చేస్తే వేరే చర్చిస్తాం. కాంగ్రెస్ కి రాజీనామా చేయలేదంటారు ఇంతవరకు? ఇప్పుడు దాకా చేయలేదు. చేసినట్టు ఎక్కడ మనకి అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ రాలేదంటారు మీరు? ఏదండి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా వెళ్ళి ఆయన ఓటేసి వచ్చారు లాస్ట్ రిసార్ట్ లో. ఓకే రాకేష్ గారు, మరి ఇంకా రాజీనామా చేయలేదు అంటున్నారు. నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను, రాజకీయాలకు అతీతుడిని, ఓన్లీ కళామ తల్లి సేవలోనే నేను ఉంటాను అంటూ ఉన్నారు. మరి ఎందుకు అఫీషియల్గా ఇంకా రాజీనామా చేయలేదు అన్న విమర్శలు కూడా మనకు ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. అఫీషియల్గా రాజీనామా అనేది ఆయన చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఆయన చేస్తారండి. ప్రస్తుతానికి ఆయన సందర్భంగా చెప్పింది ఏంటంటే నేను ఇప్పుడు రాజకీయాల్లో తిరగట్లేదు, రాజకీయంగా నేను ఏ పార్టీ వైపు తిరగట్లేదు, ఏ పార్టీకి నేను కొమ్మగాయట్లేదు అనేది విషయం ఆయన క్లారిటీగా చెప్పారు. రెండోది ఆయన ఆశయాలు ఏంటనేది పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి నేను రాజకీయాల గురించి ప్రస్తుతం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను అనేది ఆయన ఉద్దేశం. సో ఇందులో పవన్ కళ్యాణ్ గారు రెండు కళ్ళు అండి. వాళ్ళిద్దరి భావనలో ఒకటి, వాళ్ళిద్దరు ఇది ఒకటే. అదేనండి, ఆ ఇద్దరు భావనలు వాళ్ళిద్దరు ఒకటే అయినప్పుడు పిఆర్పి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా. పిఆర్పిని ఎందుకు విలీనం చేశారు? మళ్ళీ జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కృషి చేసి ఈ రోజు ఈ స్థాయికి 100కి 100 స్ట్రైక్ రేట్తో ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డారు. పిఆర్పినే ఇస్తే అదే డెవలప్ చేసుకునేవాళ్ళు కదా. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ కదా పిఆర్పిలో పవన్ కళ్యాణ్ గారు పార్ట్నర్ అయినప్పటికీ అప్పటికి ఆయనకు ఉన్న మైండ్ సెట్ ఏంటో అనేది మీకు తెలియదు, నాకు తెలియదు, ఆయనకి తెలియదు. సో ఆయన మైండ్ సెట్ ఏంటో, వాళ్ళ మైండ్ సెట్స్ ఏంటో మనకు తెలియని విషయం కాబట్టి సో దాని అంతర్గతంగా ఉన్న విషయాలు ఏం జరిగినాయో మనకు తెలియదు. సో దాని మీద వాళ్ళు ఏం చర్చించుకున్నారు, ఏం చర్చించుకోకుండా అయితే ఉండరండి. ఇద్దరు బ్రదర్స్ మధ్యలో ఎటువంటి చర్చ జరగకుండా పార్టీ విలీనం అనేది జరగదు కదా. సో పార్టీ విలీనం జరిగిందంటే దాని మీద ఏదో చర్చ జరిగే ఉంటుంది. చెప్పండి ప్రసాద్ గారు. ఆయన టైంలో ఎవరితోనే చర్చించకుండా ఆయన ఇండిపెండెంట్ డెసిషన్ తో ప్రజారాజ్యాన్ని విలీనం చేశారు. అంటే చరిత్ర ఒకసారి వెనక్కి వెళ్ళండి రాకేష్ గారు, మీకే తెలుసు. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ డెసిషన్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ పార్టీ. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ డెసిషన్ ఆఫ్ చిరంజీవి గారు. దట్స్ ఇట్. ఇప్పుడు ఆ రోజు అయిపోయిన దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయడం కూడా వేస్ట్ అండి. దీని అంటే ఇప్పుడు మనం పాలిటిక్స్ కోసమే కదండి మనం డిస్కస్ చేస్తున్నాము. పొలిటికల్ గా ఆ రోజు ఏం జరిగింది అనేది, ఇప్పుడు ఒక ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదండి. ఇప్పుడు వాళ్ళిద్దరు బ్రదర్స్ అయినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు అనేది మనం ఎలా కన్ఫర్మేషన్ చేయగలం? చెప్పండి కిరణ్ గారు. ఇప్పుడు మళ్ళీ మనం ప్రజారాజ్యం పార్టీ దగ్గరికి వెళ్ళిపోయి విలీనం దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. ఆ చర్చలు చాలా మరి వెళ్ళాలి కదండి. అంటే ఇంకా మరి చిరంజీవి గారు వ్యాఖ్యానించారు, వెళ్ళాలి కదా. అంటే ఆయన ప్రస్థానం ఒక్కసారి పొలిటికల్ ప్రస్థానం చూసుకోవాలి కదా, రాజకీయాల నుంచి పర్మనెంట్ గా తప్పుకుంటున్నాను. ఆయన ఆశయాలు సేవాభావాలు పవన్ కళ్యాణ్ గారు కొనసాగిస్తారు అని చెప్పారు. తప్పేమన్నా ఉందా? లేదండి, తప్పేమీ లేదు. కానీ పాలిటిక్స్ లో ఉండరు అంటూ ఒక పార్టీ అధినేత లక్ష్యాలు అది నావి కొనసాగిస్తున్నారు అనటం తప్పేనండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత తమ్ముడైనా ఆయన ఒక పొలిటికల్ పార్టీకి ఆయన అధినేత. పవన్ కళ్యాణ్ గారు జర్నీ స్టార్ట్ అయింది యువరాజ్యం అధ్యక్షుడిగా. ఆయన పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయింది చిరంజీవి గారి దగ్గర నుంచే. చిరంజీవి గారి ఆశయాలకు అనుగుణంగానే ఆ రోజు పార్టీ పెట్టారు. ఆ పార్టీలో ఆయన యువరాజ్యం అధ్యక్షుడు. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల
కొన్ని వృద్ధ జంబూకాలు పార్టీని విలీనం చేసే దిశలో చిరంజీవి గారిని మానసికంగా ఆయన కుంగదీశాయి. బయట ఉన్న పరిణామాలు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ రొచ్చు రాజకీయాలు మనకెందుకు అనుకున్నాడు, విలీనం చేశాడు. ఆ రోజు మీరు అంటున్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చు కదా అని, అది కూడా ప్రేమతోని ఇవ్వలేదని నేను అనుకుంటున్నా. ఎందుకు ఇది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉంది, పాడైపోతాడు అక్కడ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాడు, తన తమ్ముడి భవిష్యత్తు కోసం ఆ రోజు ఆలోచించి వద్దు అసలు మన ఫ్యామిలీకి రాజకీయాలు వద్దు అనుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు లేదు నేను రాజకీయాల్లో రాణించగలను అని చెప్పేసి మళ్ళీ రాజకీయ పార్టీ పెట్టారు. పెట్టిన తర్వాత కూడా ఇవాళ చిరంజీవి గారు ఆశయాలకు అనుగుణంగానే రాజకీయ పార్టీ పెట్టారు. మీకు తెలుసో లేదో పిఆర్పి పెట్టినప్పుడు గతంలో ఈ రెండు ట్రెడిషనల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు భిన్నంగా 100కు పైగా బడుగు బలహీన వర్గాలకు సీట్లు కేటాయించారు. అది మార్పు కాదా? మా ఊర్లో కోవూరు నియోజకవర్గానికి చెందిన వాడిని నేను. మా ఊర్లో ఒక యానాది మహిళకు, గుడిసెలో నివసించి ఒక యానాది మహిళకు టికెట్ ఇచ్చారు. ఆ సాహసం ఇప్పటి వరకు ఏదైనా పార్టీ చేసిందా? ఇలాగ చెప్పుకుంటూ పోతే ఆ రోజు ఆయన కొన్ని ఆశయాలు పెట్టుకున్నారు, బడుగు బలహీన వర్గాలకు అధికారం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవాళ బడుగు బలహీన వర్గాల అధికారాన్ని సాధించే దిశగా పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అంత పెట్టుకునేటప్పుడు విలీనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? విలీనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మీరు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ తో ఇంత పెద్ద ఆయన రాజకీయాలు పనికిరావని ఆయనకు అర్థమైంది. విలీనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మీరు నేను చర్చించుకునేది ఏందండి, ఆయనకు ఆ రోజు అనిపించింది ఇది ఈ రొచ్చు రాజకీయాలు మనం ఉండలేమనిపించింది, ఒకళ్ళని అనాలి ఒకళ్ళతో అనిపించుకోవాలి, ఇవన్నీ మన వల్ల కాదు, కొంచెం మానసికంగా దీంట్లో మనం స్ట్రగుల్ అవుతున్నాము, రాజకీయాలు మనకు సరిపడవని అర్థమైంది. పక్కన ఉండే వాళ్ళందరూ కూడా ఆయన్ని డిస్కరేజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ మంత్రి పదవుల కోసం వాళ్ళ స్వార్థం కోసం ఆయన డిస్కరేజ్ చేయడం మొదలు పెట్టారు. ఆయనకు అర్థమైపోయింది ఒంటరి వాడిని అయిపోతున్న భావన కలిగింది. భావన కలిగి ఇది మనది కాదు అనుకున్నారు, విలీనం చేశారు. తప్పేముంది, ఏం చేయాలి మరి? విలీనం చేశారు. విలీనం చేసిన తర్వాత మరో రూపంలో పుట్టుకొచ్చింది జనసేన పార్టీ. ఇవాళ అన్న కాదు తమ్ముడు అనేవాడు వేరే రకం అని చెప్పి నిరూపించారు. అన్నలాగా సెన్సిటివ్ కాదు, మాటకు మాట సమాధానం చెప్పగలిగిన నేర్పరితనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నది. ఇవాళ ట్రెడిషనల్ పార్టీలకు భిన్నంగా రాజకీయం చేస్తా ఉన్నాడు. డెఫినెట్ గా ఆయన ఆశయాలు ఆకాంక్షలు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత తమ్ముడుగా ఆయన తీసుకున్నాడు. 21 స్థానాలు విజయం సాధించిన తర్వాత తీసుకెళ్లి అన్నగారి పాదాల చెంత పెట్టాడు. ప్రసాద్ గారు విభిన్నంగా ఎలా తీసుకెళ్తున్నారు? అట్లీస్ట్ ఆయన జనసేన పార్టీకి ప్రజారాజ్యంకి సారూప్యం లేనేలేదు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసి ఒక కాంగ్రెస్ పార్టీ క్రైసిస్ లో ఉంటే విలీనం చేశారు. ఇవాళ ఎలక్షన్స్ ముందే క్రైసిస్ నేనే డిజైన్ చేసుకుని విడ్డూరంగా ఉంది. ఇండిపెండెంట్ గా పోటీ చేయడం అంటే క్రైటీరియానా? ఇండిపెండెంట్ లేనేలేరు. అంటే ఇట్ డజంట్ హావ్ ఎ విక్టరీ. ఎవరు ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా పోటీ చేయగలుగుతాడా? 18 సీట్లు ప్రజారాజ్యం పార్టీ గెలుచుకోవడానికి 21 సీట్లు తెలుగుదేశం బీజేపీ మోచేతులు తాగలేదు. మీరు ఎవరు కాంట్రడిక్టింగ్ యువర్ స్టేట్మెంట్. చెప్పండి రాకేష్ గారు, రాకేష్ గారు చెప్పండి. రాకేష్ ప్రజారాజ్యం పార్టీ నెక్కచ్చిగా 18 సీట్లు. ఆ రోజు ఓటు బ్యాంక్ ఎంతో తెలుసా సార్ మీకు? గెలిచిన స్థానాల్లో 18% మొత్తం రాష్ట్రం మొత్తం మీద గెలిచిన 18 స్థానాలు దగ్గర 42-46% గైన్ చేసుకుంది. అలాంటిది ఇవాళ జనసేన పార్టీ ఇండివిజువల్ ఎబిలిటీ 4 to 6% మధ్యలో, ఓవరాల్ గా 3% మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ లో 19 టాకింగ్ అబౌట్ 19. ఇవాళ తెలుగుదేశంతో అలైన్ అయిన తర్వాత ఆగండి మీరు ఆగట్లేదు. జనసేన పార్టీ ఎప్పుడైతే తెలుగుదేశంతో అలైన్ అయిందో 21 గెలిచింది. అందుకని మీరు దయించి జనసేన పార్టీని ప్రజారాజ్యం పార్టీని కంపేర్ చేయకండి. ప్రజారాజ్యం ఇండివిజువల్ క్యాపబుల్ పార్టీ. ఆ ఎబిలిటీని ఇందాక మేడం అడుగుతున్నట్టు కంటిన్యూషన్ లెగసీ ఉన్నట్టు వాళ్ళ థర్డ్ ఆల్టర్ లెగసీ ఎమర్జ్ అయ్యి ఉంది. ఇఫ్ యూ హ్యాండెడ్ అవుట్ టు పవన్ కళ్యాణ్, ఇదేది కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసుకొచ్చి వారు పవన్ కళ్యాణ్ గారితో కొత్త పార్టీ పెట్టించిన తర్వాత దీన్ని దయచేసి కంపేర్ చేయండి. ప్రసాద్ గారు మీకు తెలియంది కాదు, సందర్భానికి అనుగుణంగా మనము నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయం అంటే వ్యూహ ప్రతివ్యూహాలు ఉంటాయి.
పుట్టిగా నేను అలాగే తెలుగుదేశం చిరంజీవి పార్టీ independent decision. సందర్భాలు BJP కి చెప్తారు. వ్యతిరేకంగా ఈ పెట్టాలి. deal ఏదో అంటే చేయడం సందర్భాలు కాదు. అంటే రాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహ వ్యూహాలు ఉంటాయి అని అన్నారు కిరణ్ గారు. కానీ నేను రాజకీయాలకు అతీతుడిని అని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారండి. మీరు ఆ రోజున పరిస్థితులకి చిరంజీవి మలుచుకున్నాడు రాజకీయంగా. చిరంజీవి గారు అనే వ్యక్తి ఆ రోజు రాజకీయాన్ని మలుచుకున్నాడు. 18 స్థానాలతో కాంగ్రెస్ చేసిన రాజకీయాన్ని తన పక్క మలుచుకున్నాడు. చెప్పండి, ఒంటరిగా పోటీ చేయడమే క్రైటీరియా కాదు. చేశాడు. ఒంటరిగా పోటీ చేయడమే క్రైటీరియా కాదు. అవసరాలకు అనుగుణంగా, సందర్భానికి అనుగుణంగా, సందర్భానికి అనుగుణంగా నిర్ణయాలు మీరు చిరంజీవి గారితో దయించి పవన్ కళ్యాణ్ కంపేర్ చేయండి. చిరంజీవి రైట్ రాకేష్ గారు ఒక్కసారి రాకేష్ గారు, కిరణ్ గారు, ప్రసాద్ గారు 1 minute అండి. రాకేష్ గారు చెప్పండి. సరే, ఇప్పుడు అప్పుడు క్రైటీరియాస్ వేరు, ఇప్పుడున్న క్రైటీరియాస్ వేరు. అప్పుడు మనం అందరం కూడా ఏపీ అంటే ఓవరాల్ అంతా కలిసి ఉన్నాం. అప్పుడున్న ఓట్ బ్యాంక్ డిఫరెంట్, అప్పుడున్న రాజకీయ పరిస్థితులు డిఫరెంట్, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు డిఫరెంట్. ఇప్పుడు జనసేన పార్టీ అనేది ఆ రోజుల్లో ఓటుకి 100 రూపాయలు 200 ఇచ్చి ఓటింగ్ వేయించుకున్న రోజులు ఉండేవి. ఈ రోజు ఓటుకి 2000 3000 ఎలా ఇవ్వగలుగుతున్నారండి? ఏ పరిస్థితిలో ఉన్నాయండి? పరిస్థితులు మారాయి సార్. అంతేగాని జనసేన వేరు, ప్రజారాజ్యం వేరు అనేది కాన్సెప్ట్ కాదండి. ప్రజారాజ్యం నుంచి వచ్చిందే జనసేన అనేది మా ఉద్దేశం అండి. ఈ రోజు ఉన్న నాయకులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి సార్, ఒకటే సార్, పవన్ కళ్యాణ్ గారు సార్ మీరు ఎన్నైనా చెప్పండి, చిరంజీవి గారు రాజకీయం ప్రజారాజ్యం ఒప్పుకోవట్లేదు సార్. డిఫరెంట్. జనసేన అండ్ ఇప్పుడున్న శక్తి మాస్టర్ సార్ ఆయన పార్టీ పెట్టింది ఎవరితోనో ఎలైన్ అవ్వడానికి కాదు. అక్కడే మీకు భావోద్వేషం అర్థమవుతుంది కదా. ప్రజారాజ్యం పార్టీ ఎవరితోనో ఎలైన్ అవ్వడానికి ప్రారంభించబడలే. వీళ్ళు పుట్టిన కాడి నుంచి ఎవరి తోడుతో సన్నిధానంతో వెళ్దామని జనసేన పార్టీ ఉంది ఇవాళ దాకా. తెలుగుదేశం పార్టీతో కలవడం వల్ల వైసీపీ ఓడిపోయిందనేదా మీ బాధ? చెప్పండి నాకు. కాదు, ఇది దీనికి సంబంధం ఏంటి? ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను పన్నిన వ్యూహంలో సరే ప్రసాద్ గారు మీరు చెప్పండి, ఒకవేళ అలైన్ అయ్యి అవ్వకపోతే జనసేన గెలిచేది కాదు అని మీరు స్ట్రాంగ్ గా నమ్ముతున్నారా? ఇవాళ జనసేన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ట్రాప్ లో పడకపోబట్టే ఇవాళ ఆయన తెలుగుదేశం సన్నిధానంలో ఉండబట్టి గెలిచారు. అదర్వైజ్ ఇండిపెండెంట్ గా నిలబడి అవతల తెలుగుదేశం జనసేన 2 గెలవపోయి అందులో. అది కిరణ్ గారికి కూడా తెలుసు. అది ఇక్కడ మీకు మెయిన్ మోటో పార్టీలకు అతీతంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడం అనే కాన్సెప్ట్ కాన్సెప్ట్ కాదు. ఆ రోజు చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా కాంగ్రెస్ కి 10 రోజులు తీసుకొడదాం అని చెప్పారు. రైట్ రాకేష్ గారు కంక్లూడ్ చేద్దాం. రాకేష్ గారు మీరు చెప్పి రాకేష్ గారు కంక్లూడ్ చేయండి. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్, కిరణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, రాకేష్ గారు, విజయవాడ చిరంజీవి యూత్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.